ప్రభునామమున చేరవచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్ నుండి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి 17 వరకు చదువుకొని ధ్యానం చేద్దాం. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి 17వ వచనం వరకు చదువుకొని వాక్య ధ్యానం చేద్దాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసను జోడును తొడుక్కొని నిలబడుడి. ఇవన్నీ కాక విశ్వాసము అను డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణులన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. మరియు రక్షణ అను స్థిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. చదువుకున్న లేఖన భాగం నిమిత్తమై ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. కనికర సంపన్నుడా, కృప చూపే దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈ దినమందు, ఈ సమయమందు చదువుకున్న లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి. మీరు మాతో మాట్లాడుతున్నామని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు, పాపికి రక్షణ కలిగించే మాటలు మీరే బోధించమని మీకు అప్పగించుకుంటూ, దినదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్ నుండి మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం నుంచి 16, 17 వరకు మనం చదువుకున్నాం. ఇందులో ఒక 6 విషయాలు మనకు కనిపిస్తాయి. మనము ధరించవలసినటువంటి ఒక 6 విషయాలు కనిపిస్తాయి. అందులో ఒకటవదిగా మనము ఆలోచించగా శిరస్థానము అనే మాట కనిపిస్తుంది, అనగా రక్షణ. రెండవదిగా మైమరువు అంటే నీతి. మూడవదిగా నడుము చుట్టూ దట్టి. నాలుగవదిగా ఆత్మ ఖడ్గం. ఐదవదిగా అగ్ని బాణములను ఆర్పటానికి డాలు. ఆరవదిగా పాదములకు జోడు. ఈ 6 విషయాలు ఈ 5 వచనాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీనిలను మనము ధరించుకునే వారుగా ఉండాలి. ఒకదాని వెంట ఒకటి మనము ఈ సమయమందు గ్రహించవలసిందిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒకటవదిగా మనము ఆలోచన చేస్తే శిరస్థానము అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. అది రక్షణ. దీన్ని తలకు ధరించేటువంటిది. తలకు ఎటువంటి దెబ్బ తగలకుండా, తలకు భద్రత అంటే హెల్మెట్ లాంటిది అని అర్థం చేసుకోవాలి. అవునా? మనము బైక్ తోలేటప్పుడు మన తలకు మనం హెల్మెట్ పెట్టుకుంటాం. ఎందుకని? ఏదైనా ప్రమాదం జరిగితే తలకు దెబ్బ తగలకుండా,
లేదా దానివల్ల ఎన్నో ఉపయోగాలు మనకు కనిపిస్తాయి. అవునా? కండ్లకు భద్రత, మన్నుబడకుండా సుఖమైన ప్రయాణము మనం చేయొచ్చు అనేది కూడా మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి. ఒక వచనం మనం చదువుకోవాలి. తెస్సలోనికే మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి, 8వ వచనం. తెస్సలోనికే మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్థానమును ధరించుకుందాము అనే మాట ఉంది. ఏం ధరించుకోవాలంట మనము? అవునా? రక్షణ నిరీక్షణను శిరస్థానమును ధరించుకుందాము అనే మాట మనకు కనిపిస్తుంది. ధరించుకోవాలా అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకా మనము ఆలోచన చేద్దాం. బైబిల్ నుంచి చూడండి, యెషయా గ్రంథము 59:17 వచనం. 59వ అధ్యాయము 17 వచనాన్ని మనం చదువుకుందాం. నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను. దేవుని వాక్యం చెప్తున్న మాట, నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను అన్న మాట ఉంది. నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను. ఆయన ధరించుకున్నాడు. ఆయనకి అవసరమైతే ఇక మనకెందుకు అవసరం కాదు? ఆయన ధరించాడు అని వాక్యం చెబుతూ ఉంది. తర్వాత రక్షణను తల మీద శిరస్థానముగా ధరించుకొనెను అన్న మాట ఉంది. రక్షణను తల మీద రక్షణను తల మీద శిరస్థానముగా ధరించుకొనెను అని ఈ 17వ వచనము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ 17-18 వచనాల్లో మనము ధరించుకొనుట అనే ఈ మాటలు మనకు కనిపిస్తాయి. నీతిని కవచముగా ధరించుకొనుట అన్న మాట ఉంది కదా. ఈ వచనాలలోని 2 వాక్యాలను పౌలు ఇక్కడ విశ్వాసులకు సర్వాంగ కవచము అని వర్ణించినట్టుగా మనం చూస్తాం. నీతిని కవచంగా రక్షణను స్థిరస్థానము అనే ఈ మాటలు మనకు ఎఫెసీ పత్రిక మనం చదువుకున్నాం. 6వ అధ్యాయము 14, 15, 16, 17 వచనాల్లో మనకి ఈ వచనాలన్నీ కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ యెషయా ప్రవక్త ప్రస్తావిస్తూ చెప్పిన మాట ఏంటంటే, మరి ఇక్కడ ప్రస్తావించినటువంటి ప్రతిదండనను వస్త్రముగా ధరించుకోండి అని జ్ఞాపకము చేశాడు. ధరించుకోవలసినవి మనం ధరించుకోవాలా అనేది గుర్తు చేస్తూ ఉన్నాడు. ధరించుకుందాం. తలకు ఏమాత్రం కూడా దెబ్బ తగలకుండా రక్షణ అను శిరస్థానమును మనము ధరించుకోవాలా అన్నది 1వది మనము జ్ఞాపకం చేసుకున్నాం. 2వదిగా మనం ఆలోచన చేస్తే రాయబడింది మైమరువును అనే మాట ఉంది కదా. మైమరువు, నీతి అను మైమరువు అనే మాట ఉంది. కాబట్టి ఆ మాట కూడా మనము జ్ఞాపకము చేసుకోవాల్సిందే. ఏమిటి ఈ మైమరువు? అవునా, ఏమిటి ఈ మైమరువు అంటే దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనము, 23, 24 వచనాలు చదువుకుందాం. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అన్నమాట
కనిపిస్తుంది. ఏం ధరించుకోవాలంట? నవీన స్వభావము ధరించుకొనుడి. కొన్ని వదులుకోవాలా? ఏం వదులుకోవాలంటే ప్రాచీన స్వభావమును వదులుకోవాలి. అవునా? మునుపు అన్నాడు, మోసకరమైన దురాశలను, చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకోండి. వదులుకునేటివి వదులుకోవాలా? ధరించుకోవాల్సినటివి ధరించుకోవాలా? ప్రాచీన స్వభావం, పాత స్వభావం, పాత అలవాట్లు, పాత బుద్ధి, పాత యొక్క మాటలు మీరు వదులుకోండి అన్నాడు. రెండవదిగా నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోండి అన్నాడు. ధరించుకొనుడి అంటే నవీన పురుషులు కండి అని, అంటే నూతన పురుషులు కండి అని దీని అర్థం. ఇది మనము గుర్తుంచుకోవాలి. మనము నూతన స్వభావం ధరించుకోవాలి. నూతన ఒక పురుషునిలాగా మనము జీవించి బ్రతికే వారిగా ఉండాలని ఈ రెండవ మాట మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. మూడవదిగా మనము ఆలోచన చేసినప్పుడు, మూడవదిగా నడుమునకు, అవునా, నడుము చుట్టూ దట్టి కట్టుకోండి అన్నాడనమాట. నడుము చుట్టూ దట్టి కట్టుకోండి అంటే అర్థం ఏమిటంటే, మరి నడుమునకు మనం ఏం పెట్టుకుంటాం? సహజంగా బెల్ట్ ధరిస్తాం. అవునా? బెల్ట్ మనము ధరిస్తాం. లేదా పనిచేసే వాళ్ళు ఏం చేస్తారంటే తువాల కట్టుకుంటారు, నడుమునకు తువాల కడతారు. మనమైతే కనుక బెల్ట్ ధరిస్తాం. దీన్ని అంటారు నడుమునకు సత్యమును దట్టి మీరు కట్టుకోండి అనే ఈ మాట. మనము సత్యం గురించి కొన్ని మాటలు ఈ దినమందు కొంత ధ్యానము చేద్దాం. ఏమిటి సత్యం అంటే వాక్యమే చెప్తుంది. చూడండి, ఎఫెసీ పత్రిక 4:15లో ఇలా రాయబడింది. ఎఫెసీ పత్రిక 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము అని దేవుని వాక్యం చెబుతుంది. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అనే మాట ఉంది. ప్రేమ కలిగి సత్యం చెప్పాలంట. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు, సత్యము చెప్పుచు అంటే అర్థం ఏమిటి? సత్యం అంటే నమ్మకముగా ఉండుము అని అర్థం. నమ్మకంగా ఉండు. దీన్ని సత్యము చెప్పుట అనేది వాక్యము చెబుతుంది. సత్యము అసత్యము అనే ఈ రెండు మాటలు ఉన్నాయి కదా. కాబట్టి అసత్యాన్ని విడిచిపెట్టాలా, సత్యాన్ని మనము చెప్పాలా. అంటే మనం నమ్మకంగా ఉండే వారుగా ఉండాలని ఈ వచనము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. 25వ వచనం చూడండి, అక్కడనే రాయబడింది. 4:25 వచనంలో ఇలాగుంది. 25వ వచనంలో మనము ఒకరికొకరము అవయవమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను అని ఉంది. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. మనము ఒకరికొకరము అవయవమై ఉన్నామంట. అందుకే మీరు అబద్ధమాడుట మాని ఏం చేయాలా? ఏం చేయాలంట? ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలా అని. ప్రతివాడు కూడా పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. అబద్ధము మానాలి, సత్యము మాట్లాడాలి. అబద్ధికులందరూ అగ్ని గంధకముతో మండుగుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణము అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి అబద్ధము చెప్పుట మాని సత్యము చెప్పుట నేర్చుకోవాలా అనేది ఈ వచనము కనిపిస్తుంది. సత్యమే మాట్లాడాలా అని అన్నాడనమాట. మరో మాట చూస్తారా? యోహాను సువార్త 8వ అధ్యాయము
యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఇలా రాశాడు యేసుక్రీస్తు ప్రభు 31, 32 వచనాలు. 8వ అధ్యాయము 31, 32 వచనాల్లో, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, సత్యము మిమ్మల్ని సుసంతులుగా చేయును అన్నాడనమాట. యేసు ప్రభు అంటున్నాడు యూదులతో, నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైతారు, సత్యాన్ని గ్రహిస్తారు. వాక్యమందు నిలిచిన వాడే సత్యాన్ని గ్రహిస్తాడు. సత్యము ఏం చేస్తుంది? సుసంతులుగా చేస్తూ ఉంది. సత్యము మిమ్మల్ని సుసంతులుగా చేయును అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి సత్యము అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ రాయబడి చూడండి ఒక మాట, 17వ అధ్యాయంలో, యోహాను సువార్తలోని 17వ అధ్యాయం 17, 18 వచనాలు రాయబడిన మాట చూడాలి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేను వారిని లోకమునకు పంపుతానని చెప్పి ప్రభు అన్నాడు. ఏదేమైనా సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అన్నమాట. ఆయన వాక్యమే సత్యం, ఆయన మాటలే సత్యం అనేది దేవుని వాక్యము గుర్తు చేస్తుంది. కాబట్టి సత్యము, ప్రభు అన్నాడు నేనే మార్గము సత్యము అన్నాడు. ఆయనే సత్యం, ఆయన మాట సత్యం అనేది ఈ 3వ మాటకు మనము అర్థం చెప్పుకున్నాం. నాలుగవదిగా ఆత్మ ఖడ్గము అన్నమాట మనకు కనిపిస్తుంది. అంటే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం. 4వదిగా మనము ఆలోచన చేద్దాం. ఆత్మ ఖడ్గము అనే మాట అంటే, ఆత్మ ఖడ్గము అనే దానికి అర్థం ఏంటంటే దేవుని వాక్యము అని అర్థం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, 3:16లో, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుణ్ణి గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇది క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అన్నమాట ఉంది. మనలో ఏమి నివసింపాలి అంటే క్రీస్తు వాక్యం, దేవుని వాక్యము మనలో సమృద్ధిగా నివసింపనీయాలంట. దీన్నే ఆత్మ ఖడ్గము అని అన్నమాట. దేవుని వాక్యం మన హృదయాల్లో సమృద్ధిగా నివసింపనీయండి అని జ్ఞాపకం చేశాడు. తర్వాత తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, 2వ అధ్యాయము 15వ వచనం కూడా మనం చూడాలి. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటకు జాగ్రత్త పడుము అనే మాట ఉంది. సత్యవాక్యము అనే మాట ఉంది, అవునా? ఏ వాక్యం అంట ఇది? సత్యవాక్యం. సరిగా ఉపదేశించుటకు సత్యవాక్యం, దేవుని వాక్యం, దేవుని మాట మనలో సమృద్ధిగా నివసింపనీయండి అని వాక్యము గుర్తు చేస్తూ 3వ అధ్యాయం అక్కడ రాయబడిన మాట, 3వ అధ్యాయము 16, 17. 3వ అధ్యాయం 16, 17 వచనాల్లో, దైవజనుడు సన్నుదుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును
ప్రయోజనకరమై ఉన్నది అన్నమాట వ్రాయబడి ఉంది. ఏం చేయాలి దేవుని దాసుడు అంటే ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం అని ఉంది. ప్రతి లేఖనం ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి అందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉంది. దేవుని వాక్యము ఉపదేశిస్తూ ఉంది. దేవుని వాక్యం ఖండిస్తూ ఉంది. దేవుని వాక్యం తప్పు దిద్దుతూ ఉంది. దేవుని వాక్యము నీతిగా బ్రతకడానికి దారి చూపుతూ ఉంది అనేది మనము గుర్తుంచుకోవాలి. మరొక మాట ఆలోచన చేస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు సాతానుతో మాట్లాడిన విషయం మనం ఎరుగుదాం కదా. సాతాను కూడా దేవుని వాక్యమే చూపించినాడు. యేసు ప్రభువుగా దేవుని వాక్యంతోనే అతన్ని ఖండించినట్టుగా, గద్దించినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. 1 నుంచి 11 వరకు అక్కడ మనకు సాతాను మధ్య, ప్రభు మధ్య మరి కొంత వాదన మనం చూస్తాం. వాక్యముతోనే గద్దించినట్టుగా మనం చూస్తాం. సాతాను వాక్యం చూపించినాడు, ప్రభు కూడా వాక్యమని చూపించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇది మరి 4వదిగా మనము ఆలోచన చేసినాం. 5వది చూడండి. 5వదిగా మరి అగ్ని బాణములను ఆర్పునట్టి డాలు. అగ్ని బాణములను ఆర్పునట్టు డాలు. దాన్ని ఏమంటారంటే విశ్వాసము అంటారనమాట. దీన్ని విశ్వాసము అని అంటారు. ఏమిటి విశ్వాసము అంటే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతవరకు ఏముంది? విశ్వాసము 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 అని రాయబడింది. అంటే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము అనగానే అది విశ్వాసుల పట్టిక అని మనకు అర్థమైంది. అవునా? ప్రతి ఒక్కరికి ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. విశ్వాసం అన్నది ఎంతో ప్రాముఖ్యమైంది అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అదే మనం చదువుకున్నాం. పేతురు రాసిన, చూడండి ఒక మాట జ్ఞాపకం చేస్తాను మీకోసమే. పేతురు రాసిన మొదటి పత్రికలో 5:9 రాయబడిన మాట, 5:9 వచనంలో ఇలా రాయబడింది. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవి అని ఎరుగుదుము. విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి అనే మాట ఉంది. విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి. ఎవరిని ఎదిరించాలి? ఎవరైతే అవిశ్వాసులై ఉన్నారో, ఎవరైతే బుద్ధిహీనులై ఉన్నారో, ఎవరైతే మరి మెలకువ లేకుండా దేవుని సన్నిధిని ప్రేమించకుండా అవిశ్వాసాలు బతుకుతున్నారో అలాంటి వారిని గురించి ఇక్కడ పేతురు చెప్పినట్టుగా మనకు జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం. కాబట్టి లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి. శ్రమలు మామూలే, అవునా? శ్రమలు ప్రతి విశ్వాసికి శ్రమలు ఉంటాయి, ప్రతి అవిశ్వాసికి శ్రమలు ఉంటాయి. శ్రమ లేకపోతే మనం సరిచేయబడం కదా. కాబట్టి శ్రమ అనేది అవసరమే. అయితే శ్రమలలో మనం ఏం చేయాలంటే స్థిరులై ఉండాలి, విశ్వాసమందు స్థిరంగా ఉండాలి అనేది ఈ 5వదిగా మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఇక 6వదిగా చివరిగా మనం ఆలోచన చేస్తే కనుక ఇలాగా దేవుని వాక్యము చెబుతుంది. పాదములకు జోడు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును అను జోడు తొడుక్కోండి అనే మాట వ్రాయబడింది. ఇది 6వదిగా మనము ఆలోచన చేసేవారుగా ఉండాలి. ఏమిటి అంటే చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 16 వరకు మనము చదువుకోవాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 16 వరకు చూడండి బైబిల్లో. ఆయన మన సమాధానమై ఉండి
మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేశాను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఇక్కడ సమాధానము అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. ఆయన మన సమాధానమై ఉండి అన్నాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు మనకు సమాధానం. ఆయన మనకు సమాధానం. రెండవదిగా దేవునితో సమాధానము అనే మాట. 16వ వచనంలో దేవునితో సమాధానం. ఆ సమాధానం ఎవరంటే ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఆయన సమాధాన కారకుడు, ఆయన మనకు సమాధానం అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి పాదములకు జోడు ఇదేంటంటే సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసను జోడు అనేది వాక్యం చెబుతుంది. నా పాదములకు, నీ వాక్యం నా పాదములకు దీపం అని వ్రాయబడినట్టుగా ఆయన మనకు సమాధానము, ఆయన మనకు సమాధాన కారకుడై ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇవి ఇందులోని 6 విషయాలు. అనగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి 17 వరకు రాయబడిన ఈ 6 సంగతులు ఇందులో ఇమిడి ఉన్నాయి అనేది మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి. నేను వీటిని చదివి ముగిస్తాను. 1వదిగా శిరస్థానము రక్షణ, ఇది తలకు ధరించేటువంటిది. 2వది మైమరువు నీతి, ఇది రొమ్ము భాగమున ధరించేటువంటిది అన్నమాట. 3వదిగా నడుము చుట్టూ దట్టి, సత్యము అనే మాట ఉంది కదా, సత్యము, ఆయనే సత్యం, ఆయన వాక్యమే సత్యము అనేది గుర్తుపెట్టుకోవాలి. 4వదిగా ఆత్మ ఖడ్గం, అంటే దేవుని వాక్యము అని అర్థం. ఆత్మ ఖడ్గం అంటే అది దేవుని వాక్యానికి సూచనగా వ్రాయబడింది. 5వదిగా అగ్ని బాణములను ఆర్పునట్టి డాలు మనం బ్రతుకుతాం కదా, బాణాలు వేసినప్పుడు అగ్ని వచ్చినప్పుడు ఈ డాలుతో మనం వాటిని అడ్డుకుంటాము అనేది మనకు అనిపిస్తుంది. అది విశ్వాసము అని మనం చెప్పుకున్నాం. 6వదిగా పాదములకు జోడు, అంటే సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు అనేది దేవుని వాక్యం చెబుతుంది. ఈ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి 17 వరకు మనము ఈ లేఖన సత్యాన్ని గ్రహించగలిగినాం. ఇవన్నీ కూడా ఒక విశ్వాసి ధరించుకోవలసిన సంగతి అనేది మనం గుర్తుంచుకోవాలి. అందుకోసం పౌలు అన్నాడు, సర్వాంగ కవచముగా మీరు ధరించండి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకుంటే నిలువెల్ల ధరించుకొనుట, నిలువెల్ల వాక్యముతో నింపబడుట, నిలువెల్ల నీతి, నిలువెల్ల సమాధానం, ఇవన్నీ కూడా మన శరీరానికి ఎంతైనా అవసరము అనేది వాక్యం చెబుతుంది. ఆ ప్రకారంగా దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకొని ఈ భూమి మీద మనము భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో ముందు కొనసాగుతాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన ఈ సందేశం దీవించి ఆశీర్వదించండి. విన్న వారికి మేలుక్షేమం దయచేయండి. కృప చూపించి జ్ఞాపకం చేసుకొని దర్శించమని, మీ కాపుదల దయచేయమని మీకు అప్పగించుకుంటూ
మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.